ఇక బ్రేకింగ్ న్యూస్ బిగ్ బాస్ సీజన్ 8 విజేత ఎవరనే ఉత్కంఠకి తెరపడింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన ఈ ఆటలో విజేత ఎవరనేది తేలిపోయింది. కన్నడ మలయాళం నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించారు. అయితే గౌతమ్ రన్నర్ అప్ గా నిలిచారు. గ్లోబల్ స్టార్ చేతుల మీదుగా విజేత రన్నర్ అప్ టైటిల్స్ అందుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, బిగ్ బాస్ సీజన్ 8 విజేత ఎవరనేది తేలిపోయింది. అయితే ఇప్పటికే ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగానే గత సీజన్లో జరిగిన ఘటనలు గుర్తుపెట్టుకుని అధికారులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు. సో ఫైనల్గా ఓవరాల్గా దీనికి సంబంధించిన డీటెయిల్ ఏంటి? మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 తెలుగుకి ఎండ్ పడింది. సెప్టెంబర్ 1న మొదలైనటువంటి బిగ్ బాస్ సీజన్ 8 అనేది 105 రోజుల అనంతరం ఒక ఉత్కంఠపైనటువంటి పోటీ మధ్య విజేతను కూడా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద మనం చూడొచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. విజేత కూడా బయటికి వచ్చుతున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ర్యాలీలు లేకుండా, విజయోత్సవ సంబరాలు లేకుండా, అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియో వద్దకి వచ్చినా కూడా సంబరాలు చేసుకోవద్దు, ర్యాలీల పైన కూడా కొన్ని నిషేధ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఎలాంటి విజయోత్సవాలకు కానీ సంబరాలకు కానీ అనుమతించకపోవడంతో అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పోటీ మధ్య ఇటు ఈ సీజన్లో ప్రత్యేకంగా చూసుకుంటే 14 మంది కంటెస్టెంట్స్తో మొదట ప్రారంభమైనటువంటి బిగ్ బాస్లో 8 మంది మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గత సీజన్లలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లను తీసుకొచ్చి అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పార్టిసిపేట్ చేసి పుల్టాతో సరికొత్తగా బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొనసాగింది. ఈ నేపథ్యంలో గౌతమ్కి నిఖిల్కి మధ్య హోరాహోరీ ఓటింగ్లో నిఖిల్ని విజేతగా బిగ్ బాస్ ప్రకటించారు. ముఖ్య అతిథిగా రామ్ చరణ్ పాల్గొని విజేతకు ట్రోఫీని కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు కూడా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్నారు. వారు ఏమంటారు ఒకసారి మనం తెలుసుకుందాం. బ్రదర్, ఎట్లా అంటే నిఖిల్ విజయం సాధించాడు బిగ్ బాస్ 8, మీరు ఎట్లా? సో సార్, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, బట్ ఇక్కడ పోలీసు భద్రత కూడా చాలా బాగుంది. సో కాకపోతే ఒక చిన్నది ప్రాబ్లం ఏముందంటే, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు రన్నర్ అప్ గా గౌతమ్ ఉన్నాడు, నిఖిల్ విజయం సాధించడం చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే అతను ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా బాగా ఆడాడు, ప్రతి గేమ్లో కూడా చాలా స్పాటివ్గా తీసుకున్నాడు. సో నేను దీన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సో థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. చెప్పు బ్రదర్, నిఖిల్ విజయం సాధించిండు, గౌతమ్ రన్నర్ అప్. ఎట్లా ఫీల్? నిఖిల్ విజయానికి అర్హుడు నిజంగా. ఎందుకంటే అతను ఫస్ట్ వారం నుంచి ఉన్నాడు. అతను విజయాన్ని చాలా జెన్యున్గా ఆడాడు. గౌతమ్ ఏంటంటే పొద్దుగా ఇరిటేట్ అవుతాడు, అరుస్తాడు. అతను ఫినాలే దాకా కూడా రాకూడదని నా టాప్ 5 కూడా ఉండడం అనుకున్నాను, కానీ ఉన్నాడు. అతని వాయిస్ రేజ్ చేయడం వల్ల నిఖిల్ అనేది జెన్యున్ విన్నర్. ఐ ప్యూర్లీ యాక్సెప్ట్ దట్. సో ఇది పరిస్థితి. నిఖిల్ విజయం పైన కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మరికొంత మాత్రం ఇక్కడ గౌతమే విజయం సాధించే అవకాశాలు ఉండే అని చెప్పి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 105 రోజుల బిగ్ బాస్ సీజన్ 8కు మాత్రం ఎండ్ కార్డ్ పడింది. నిఖిల్ని విజేతగా బిగ్ బాస్ ప్రకటించారు. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఒక సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు మాత్రం భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. రత్న.